దాదాపు 50 రోజుల పాటు నిర్వహించిన అతిపెద్ద క్రీడా టోర్నీ ఆడదామాంధ్ర నేటితో ముగియనుంది. విశాఖపట్నంలో జరిగే ముగింపు కార్యక్రమానికి సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. రాష్ట్ర క్రీడారంగంలో ముఖ్యమైన మైలురాయిగా నిలిచిన ఈ టోర్నీలో దాదాపు 25 లక్షల మంది పాల్గొన్నట్లు అధికారులు అంచనా. గత డిసెంబర్ 26న ప్రారంభించిన ఈ టోర్నీ నేడు ముగియనుంది. రైతన్నల చలో పార్లమెంటు సందర్భంగా ఢిల్లీ సరిహద్దుల్లో టెన్షన్ మొదలైపోయింది. చలో పార్లమెంటుకు పిలుపులో భాగంగా శంభు సరిహద్దుల్లోకి రైతుల ట్రాక్టర్లు ప్రవేశిస్తున్నాయి. రైతుల ట్రాక్టర్లు ఢిల్లీలో ఎంటర్ కాకుండా అడ్డుకుంటున్నారు పోలీసులు. ఈ క్రమంలో రైతులు పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది. రైతులను అడ్డుకునేందుకు బాష్పవాయు గోళాలను కూడా ప్రయోగిస్తున్నారు పోలీసులు. డ్రోన్ల ద్వారా కూడా బాష్పవాయువు ప్రయోగిస్తున్నారు. ప్రధానమంత్రి మోదీ నేటి నుంచి 2 రోజుల ప్రధానమంత్రి మోదీ నేటి నుంచి 2 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ తో విస్తృత చర్చలు జరుపుతారు. అబుదాబిలోని హిందూ దేవాలయాన్ని ప్రారంభిస్తారు ప్రధాని మోదీ. జాయద్ స్పోర్ట్స్ సిటీలో జరిగే కార్యక్రమంలో అక్కడి భారతీయ సమాజాన్ని ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. కేఆర్ఎంఏకి ప్రాజెక్టులు అప్పగించేది లేదని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది తెలంగాణ ప్రభుత్వం. తీర్మానం సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నేతల విమర్శలు, ఆరోపణలతో అసెంబ్లీ దద్దరిల్లింది. తీర్మానం ఆమోదం పొందిన తర్వాత తెలంగాణ అసెంబ్లీ వాయిదా పడింది. ఈ నెల 23న గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి మేడారం వెళ్లనున్నారు. జాతర సందర్భంగా వారిద్దరూ సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటారని మంత్రి సీతక్క తెలిపారు. మహాజాతరకు వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. గవర్నర్, సీఎంలతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఉత్సవాలకు హాజరయ్యే అవకాశం ఉందన్నారు మంత్రి సీతక్క. ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఏజెంట్లు చాలా మంది ఉన్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. అలాంటి వారిపై త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు. ఈఎన్సీ మురళీధర్రావు రిటైర్ అయినా 10 ఏళ్లుగా ఆయనను పదవిలో బీఆర్ఎస్ సర్కార్ కొనసాగించిందన్నారు. సభను హరీష్ రావు తప్పుదోవ పట్టించకూడదన్నారు భట్టి. అసెంబ్లీలో చర్చకు రాని కేసీఆర్ నల్గొండ సభకు వెళ్తారా అని ప్రశ్నించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. స్వర్ణకారుల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి చిరంజీవి ఈ అంశాన్ని తన దృష్టికి తెచ్చారని తెలిపారు విజయసాయి. దీన్ని తాను సీఎం దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ఆయన స్పందించి స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారన్నారు విజయసాయిరెడ్డి. మంగళగిరిలో చేనేత వస్త్ర వ్యాపారుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ ప్రగడ కోటయ్య చేనేత వస్త్ర వ్యాపార సముదాయాన్ని ఎంపీ ప్రారంభించారు. ఏపీఐఏసీ చైర్మన్ గా జంకె వెంకట్రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1994లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు జంకె వెంకట్రెడ్డి. 2019 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఈయనకు ఆ ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే టికెట్ కేపీ నాగార్జున రెడ్డికిచ్చారు. అయితే ఈసారి 2024 ఎన్నికల్లోనైనా ఎమ్మెల్యే టికెట్ తనకే దక్కుతుందని జంకె భావించారు. అయితే అనూహ్యంగా టికెట్ గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు రావడంతో జంకె అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. దీంతో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేకపోయిన వైసీపీ అధిష్టానం జంకెను సంతృప్తి పరిచేందుకు కీలకమైన కార్పొరేషన్ పదవి ఇచ్చినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని ఫిబ్రవరి 15న గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో సీఎం జగన్ ప్రారంభించనున్నారు. మండలానికి 5గురు, మున్సిపాలిటీలో 10 మంది వాలంటీర్లకు సేవారత్న కింద 20,000 అందించనున్నారు. ఇక నియోజకవర్గంలో 5గురికి సేవా వజ్ర కింద 30,000, సేవా మిత్ర కింద మిగిలిన వారికి 10,000 ఇస్తారు. వాలంటీర్ల హాజరు, పెన్షన్ పంపిణీ, ఇతర సర్వేల ఆధారంగా అర్హులను ఎంపిక చేయనున్నారు. వైసీపీలో 7వ జాబితాపై కసరత్తు మరింత వేగవంతమైంది. సీఎంఓ నుంచి పిలుపు అందుకున్న ఎమ్మెల్యేలు, నేతలతో కొడాలి నాని, వల్లభనేని వంశీ, కర్నూలు నియోజకవర్గానికి చెందిన ఎస్వీ మోహన్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. పార్టీ పెద్దలతో చర్చించారు.
నరహత పిటిషన్లపై స్పీకర్ ఎదుట వ్యక్తిగత విచారణకు ఇవాళ హాజరు కాలేదు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు. టీడీపీ వైసీపీకి చెందిన మొత్తం 8 రెబల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి మినహా మిగిలిన 7 విచారణకు హాజరు కావాల్సి ఉంది. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలో ఆనం మినహా మిగిలిన 3 ఎమ్మెల్యేలు తాము విచారణకు హాజరయ్యేందుకు మరో 2 వారాల సమయం కోరుతూ స్పీకర్ తమ్మినేని సీతారాంకు లేఖలు పంపారు. దీంతో రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ నెల 15 లోపు నిర్ణయం తీసుకోకపోతే రాజ్యసభ ఎన్నికల్లో రెబల్ ఎమ్మెల్యేలకు ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఏపీ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. 6100 పోస్టులతో డిఎస్సీ నోటిఫికేషన్ను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఇందులో 2280 ఎస్జీటీలు, 2299 స్కూల్ అసిస్టెంట్లు, 1264 టీజీటీలు, 215 పీజీటీలు, 42 ప్రిన్సిపల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవాల్టి నుంచి ఈ నెల 21 వరకు ఫీజు చెల్లింపులకు గడువు ఇచ్చారు. మార్చి 15 నుంచి 30 వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నారు. 2018 సిలబస్ ప్రకారమే డిఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లు కాగా రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు మరో 5 ఏళ్లు పెంచారు. పోటీ పరీక్షల అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగాలకు వయోపరిమితిని మరో 2 ఏళ్లు పెంచుతూ జీవో జారీ చేసింది. జనరల్ కేటగిరీలో వయోపరిమితిని 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత 2015లో వయోపరిమితిని 34 నుంచి 44 ఏళ్లకు పెంచారు. నిరుద్యోగ యువత టీఎస్పీఎస్సీ వినతి మేరకు మరో 2 ఏళ్లు వయోపరిమితి పెంచినట్లు జీవోలో పేర్కొంది. అయితే యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలకు మాత్రం ఈ వయోపరిమితి వర్తించదు. తెలంగాణలో భారీగా పోలీస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా 110 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. హైదరాబాద్ పరిధిలోని 3 కమిషనరేట్స్లో పెద్ద సంఖ్యలో ఏసీపీలు బదిలీ అయ్యారు. 39 మంది అదనపు ఎస్పీలను బదిలీ చేశారు. తెలంగాణలో 12 మంది ఐపీఎస్లు బదిలీ అయ్యారు. రాచకొండ సిపిగా తరుణ్ జోషిని నియమించారు. ప్రస్తుత రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబును బదిలీ చేసి మల్టీజోన్ ఐజీగా బాధ్యతలు అప్పగించారు. రామగుండం సిపిగా ఎం శ్రీనివాసులు, సైబరాబాద్ జాయింట్ సిపిగా జోయల్ డెవేస్, సిఐడి డీఐజీగా నారాయణ నాయక్, ట్రాన్స్కో డీసీపీగా గిరిధర్ని నియమించారు. అలాగే జోగులాంబ డీఐజీగా ఎల్ఎస్ చౌహాన్, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా సాధన రష్మి, ఈస్ట్ జోన్ డీసీపీగా ఆర్ గిరిధర్, సౌత్ వెస్ట్ డీసీపీగా ఉదయ్ కుమార్ ను నియమించారు. ఇక పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ బాధ్యతలను డి మురళీధర్ కు అప్పగించారు. నవీన్ కుమార్ ను డీజీ ఆఫీస్ కు అటాచ్ చేశారు.